నరేంద్ర మోదీని గట్టి దెబ్బతీయాలి అంటే ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి రాకూడదు. బీజేపీ అధికారంలోకి రాకూడదు అంటే యోగి ఆదిత్యనాథ్ని ఓడించాలి. యోగి ఆదిత్యనాథ్ని ఓడించాలి అంటే ఇప్పటి నుంచే పక్కా ప్లాన్తో యోగిని చిన్న చిన్న దెబ్బలు తీసుకుంటూ వెళ్ళాలి. నిఘా కూడా ఇదే విషయాన్ని చెప్తోంది. నీకు జంతర్ మంతర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు బకింపూర్ నియోజకవర్గం కావచ్చు, లేకపోతే మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఉప ఎన్నిక కావచ్చు, అలాగే ఇవి కాకుండా మరికొన్ని కుట్రలు కూడా చేస్తారు ప్రతిపక్షం వాళ్ళు. బీజేపీని 2029లో అధికారంలోకి రానివ్వకుండా చేయాలంటే దానికి ప్రధానమైనటువంటి మొదటి మెట్టు ఏదంటే ఉత్తరప్రదేశ్ని అధికారం నుంచి దూరం చేయాలి. ఉత్తరప్రదేశ్ని కనుక బీజేపీకి దూరం చేస్తే సగం బీజేపీని దెబ్బతీసేసినట్లే. ఇది ప్రతి ఒక్కరూ, అటు బీజేపీ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, మిగతా రాజకీయ నాయకులైనా, ప్రజలైనా దీన్ని అంగీకరిస్తారు. మళ్ళీ మూడోసారి యోగి ఆదిత్యనాథ్ వచ్చాడు అంటే మళ్ళీ ఉత్తరప్రదేశ్లో వాళ్ళకే వైభవం ఏర్పడుతుంది. దేశమంతా కూడా అది చాలా పెద్ద సక్సెస్ అవుద్ది. మళ్ళీ బీజేపీ పుంజుకుంటది. ఇప్పుడు ఏదైతే జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి నిరసనలకి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడో, అలాగే ఇటువైపు ఏమొచ్చేసి బంకిపూర్లో ఇటు పీకే గెలవడం, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో కూడా గెలవడం, ఇవన్నీ కూడా పక్కాగా కాంగ్రెస్ వాళ్ళు, మిగతా ప్రాంతీయ పార్టీలు కుమ్మక్కై మరీ గెలిపించారు అభ్యర్థుల్ని. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినా, అక్కడ పీకేనైనా సరే కావాలనే గెలిపించారు. ఎందుకంటే బీజేపీ పతనం మొదలైంది అని చెప్పుకోవడానికి. ఇది 2029 నాటికి కాదు, రాబోయేటటువంటి 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అందుకే ఒకేసారి ఎన్నికలు జరిగితే మనం ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పి వాళ్ళు జమిలీ ఎన్నికలకి అడ్డుపడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలీ ఎన్నికలు అనేది వీళ్ళు జరగనివ్వరు, దానికి ఒప్పుకోరు. సో ఈ నేపథ్యంలోనే ఇలా 2 3 4 రాష్ట్రాలకి ఎన్నికలు జరుగుతూ ఉండాలి. అప్పుడు బీజేపీని దించడానికి అవకాశం ఉంటుంది. సో అది పక్కన పెడితే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ని దెబ్బ కొట్టాలి. ఎందుకంటే బీజేపీకి కంచుకోట యోగి ఆదిత్యనాథ్. అంటే ఉత్తరప్రదేశ్ అనే కాదు, యోగి ఆదిత్యనాథ్ చరిష్మా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆయన ఏ రాష్ట్రం వెళ్ళి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా అక్కడ ఒక వైబ్ వచ్చేస్తుంది. రేపు పొద్దున్న 2029లో ఒకవేళ నరేంద్ర మోదీ 4వసారి ప్రధాని అవ్వకపోయినా, లేదా 2029లో అయ్యి మళ్ళీ 2034లో రాజీనామా చేస్తే వచ్చేది ఎవరు అంటే నెక్స్ట్ యోగి ఆదిత్యనాథే వస్తారు. కాబట్టి ఇప్పటి నుంచే యోగి ఆదిత్యనాథ్ని దెబ్బ కొట్టి ప్రతిపక్షాలు అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. దానికోసం ఎంఐఎం, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ ఈ ముగ్గురు కూడా పక్కా ప్లాన్తో ఉన్నారు. మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ వచ్చాడంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ని మన వల్ల కాదు తీసుకోవడం. ఇంత పెద్ద రాష్ట్రం, దేశంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం, 21 కోట్ల జనాభా ఉన్నారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. 402 శాసనసభ, 80 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం. కాబట్టి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ని దెబ్బ కొట్టడానికి ప్రతిపక్షాలు ఇంకా మరికొన్ని కుట్రలు చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఒక నిఘా అయితే వచ్చింది. సో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన దింపడానికి ప్రతిపక్షాలు అయితే పక్కాగానే ప్లాన్ చేస్తాయి.